రాణి రణచండి దండాలు, సాష్టాంగ దండాలు. పడమటి కర్మల్లో పెద్ద కల్లోలం. ఏమిటి? ఒక కొత్త బానిస తిరుగుబడి మన పట్టుని తల పగలగొట్టాడు. మీరంతా ఏం చేస్తున్నట్టు? అతి కష్టం మీద బంధించి చీకటి కొట్లో పారేశాం. ఈ శిక్ష అతనికి చాలదు. అణచండి వాడి పొగరు. అతన్ని విడిచిపెట్టండి. అతని సంగతి నేను చూస్తాను. నీ పొగరుకు చెంపదెబ్బ, నీ అహంకారానికి చెప్పు దెబ్బ. అయితే ఇదంతా నాటకమేనా? కాక నీ అందానికి దాసుడనయ్యాననుకున్నావా? నీ ఒంటి వంపుల వలలో చిక్కుకున్నాననుకున్నావా? మగవాణ్ణి పసుపు కంటే హీనంగా చూచే నీకు ఆ మగవాడితో అవసరం ఉందని గుర్తు చేయటానికే ఈ నాటకం ఆడాను. సింహపురి రాకుమారికి స్వాగతం, సుస్వాగతం. దయచేయండి. రాజకుమారి రాకరాక విచ్చేశారు. మీ రాకే మాకొక పెద్ద పండుగ. మీ రాక సందర్భంగా వేడుకలు జరుపుకుంటాం. ఏం చేస్తారు? నృత్యగానాలు ఏర్పాటు చేస్తాం. అక్కర్లేదు. పోనీ ఘనమైన విందు భోజనం? అనవసరం. మరేం కావాలో తమరే చెప్పండి. ముందు వచ్చిన పని ముఖ్యం. ఇక్కడి స్థితిగతులు, నీ పరిపాలనా పద్ధతులు పరిశీలించడానికి వచ్చాం. ముందు బానిసల శిబిరాన్ని చూడాలి. చిత్తం. బానిసలు తప్పించుకోకుండా అందరినీ భూగృహంలో బంధించావు రాకుమారి. ప్రతిరోజు ఈ బానిసల కార్యక్రమం ఏమిటి? ఉదయాన్నే పనిలోకి వెళ్లే ముందు రాగి అంబలి. అంబలా? అవునమ్మా. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఆహారం సర్దుబాటు అవుతుంది. పనిలోంచి తిరిగి వచ్చిన తర్వాత జొన్న సంగడి ముద్ద, ఓ పచ్చిమిరపకాయ ఇస్తుంటాం. రోజు అదేనా? చిత్తం.
నువ్వు తినేది కూడా ఇదేనా? రాకుమారి, మీరు వచ్చిన సందర్భంగా వినోద కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే. ఆ ద్రోహిని శిక్షించవలసింది నేను. తీసుకెళ్లి చీకటి కొట్లో బంధించండి. మీరంతా ఇక్కడే ఉండండి. చేసిన తప్పుకి శిక్ష. అవును, నేను నిన్ను మనసారా ప్రేమించాను. ప్రభువుల పరిపాలనపై నీకున్న ఆగ్రహాన్ని, పేద ప్రజలపై నీకున్న మమకారాన్ని అర్థం చేసుకున్నాను. నేను రాజకుమార్తెనని తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అవుతావనని ఆ నాటకం ఆడాను. అంతేకాని నాకే ద్రోహ చింతన లేదు. నన్ను నమ్ము రాజు. రాజు, నన్ను ఇంకా నమ్మలేవా? నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని బానిసత్వాన్ని నుంచి విముక్తి చేయడానికి. అదెలా సాధ్యమవుతుంది? గుర్తుందిగా, రేపు మీకు జొన్న సంగటి పెట్టే సమయానికి మనం అనుకున్నట్టు జరగాలి. వాడి పొగరు వదిలించాను. తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి.
కదిపారా మీ రాకుమారి చస్తుంది. ఆయుధాలు కింద పారేయండి. నన్ను కాపాడు, నా ప్రాణాలు రక్షించు. అమ్మా, నీకు శుభవార్త. ఊరంతా గబ్బులుగా ఉంది. ఏమిటమ్మా? లంకలో బాన్సులంతా తిరుగుబాటు చేసి తప్పిస్తూ పారిపోయాట. వాళ్ళందరికీ అన్నయ్య నాయకుడట. ఏమండి, విన్నారా? అయితే మన రాజేంద్రుడు రాజ్యానికి తిరిగి వస్తాడంటారా? వస్తాడు. వచ్చి ఏదో ఒక విప్లవం లేవదీస్తాడు. మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. వాడిలో ఈ రాజద్వేషాగ్ని చల్లారనంత వరకు వాడికి దినదిన గండం, మన మనస్సుకు సంక్షోభం తప్ప. లంకలో ఉన్న బానిసలందరూ తప్పించుకుని పారిపోయారు ప్రభు. అందరూ తప్పించు పారిపోయారా? మరి ఆ లంకేశ్వరి చెండేమి చేస్తున్నట్టు? ఆమె జాడ తెలియదు కానీ ఆమె భటులందరినీ బానిసలు చంపి పారిపోయారు ప్రభు. వాళ్ళెక్కడికి పారిపోతారు ప్రభు? ఇటు చూడండి. వాళ్ళు ఎంత తప్పించుకున్నా దుర్గాన్ని దాటి రాలేరు ప్రభు. మన దుర్గాధిపతి బానోజీ అక్కడ సైన్యంతో కాపివేసి ఉన్నాడు. వాళ్ళని తప్పించుకుని రావడం అసంభవం, అసాధ్యం. ఎందుకు ఆ పిచ్చి నవ్వు? అన్నట్టు లంకకు వినోదయాత్రకని వెళ్ళిన నా ముద్దుల రాకుమారి ఏమైనట్టు? ఆమె జాడ తెలియలేదు ప్రభు. తెలియలేదా ప్రభు? అందులో పడకండి. రాకుమారి ఎక్కడున్నా సరే ఆరాధిస్తాను. ఆరా తీయడం కాదు, రాకుమారిని నాకు సురక్షితంగా అప్పచెప్పాలి. లేదా లేదా మీ అందరికీ శివక్షేతమే.